వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల వివేకవర్ధిని డిగ్రీ పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన క్రీడల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం అధికారుల మీటింగ్ రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధుల నిర్మూలన కోసం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణ హాజరై వాలంటీర్స్కు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం చేపట్టవలసిన చర్యలు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు. ప్రోగ్రాం అధికారులకు రానున్న 2025-26కి గాను యాక్షన్ ప్లాన్ని రెగ్యులర్ యాక్టివిటీస్ స్పెషల్ క్యాంపుకి సంబంధించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి, నిర్మల్ జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ జి అర్చన, కళాశాల ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాస్, కళాశాల ప్రోగ్రాం అధికారి షెరీనా, వివిధ కళాశాల ప్రోగ్రాం అధికారులు మోహన్, కుమార్, మల్లేష్, నరసింగరావు, పాషా, రవికుమార్, రాజు, ఓంప్రకాష్, రాజు వాలంటీర్స్ పాల్గొన్నారు. అందులో భాగంగానే 2023 సంవత్సరంలో నేను ప్రియారిటీ ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్కి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి కాంటిజెంట్ లీడర్గా గుజరాత్లో సర్దార్ పటేల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రోగ్రాంకు మన రాష్ట్ర ధర్నాకు వారు అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా మన కళాశాల నుంచి కూడా అడ్వెంచర్ క్యాంప్కి లాస్ట్ ఫైనల్ అట్లనే ఇటువంటి అని కూడా మీరు సాంగ్స్ కానీ కల్చరల్ ఈవెంట్స్ కానీ మీరు ఒక వక్త ఎదగాలంటే కూడా ఒక డయాస్ కావాలి, అవునా కదా? లేకపోతే ఎవరు ఎక్కడ మాట్లాడతారు మీరు, అవునా కదా? సో అటువంటి వేదికలకు ఏదంటే ఎన్ఎస్సీ, అవునా కదా? అట్లా బయటకు వచ్చేసింది, అవునా కదా? సో అట్లనే మనం కూడా చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు కల్చర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట నుంచి ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మైక్రో